హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భలే చెప్పారండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అన్నది మీకు వచ్చేస్తుంది. ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే సంక్రాంతి అన్ని డేస్ కలిపి ఈ వ్లాగ్లో చూపించేస్తాను. అస్సలు మిస్ అవుతున్నా. ఎండింగ్ వరకు అయితే వ్లాగ్ చూసింది. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇది సంక్రాంతి ముందు రోజు మురమల్లలో ఫ్యామిలీ ఫంక్షన్స్ జరుగుతాయి కదా ఊళ్ళో, అలా అనమాట. ఫ్యామిలీ ఫంక్షన్కి మేము అందరం అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. ఇక్కడ ఇంకా స్టార్ట్ అయిపోయింది ఫంక్షన్ అన్నది. ఊర్లో జరిగే ఫంక్షన్స్కి వాటికి మహేష్ యాంకరింగ్గా చేస్తారనమాట. ఇదిగో ఇక్కడ గట్టు ఉంది, ఇది గట్టు చాలా పెద్ద గట్టు, మీరు కంగారు పడద్దు. ప్రైజ్ వస్తే వచ్చింది, లేదంటే లేదు, బట్ బాగా ఆడండి. రెడీ? మ్యూజిక్ ప్లే చేయవా? ఈసారి ఫీమేల్ యాంకర్ని పెట్టారు. సో ఫీమేల్ యాంకర్ ఇంకొకళ్ళు, మేల్ యాంకర్ ఏమో మహేష్ అనమాట. ఇంక ఇక్కడ గేమ్స్ అవి అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు కూడా మేము కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళం, బట్ ఈసారి నేను ఇంకా ప్రెగ్నెంట్ అదంతా కాబట్టి ఇంకా నేను పార్టిసిపేట్ చేయాలి, జస్ట్ చూసి ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ మీ అందరికీ తెలిసినట్టే ఈసారి మాతో పాటు ఊరు ఈషా కూడా వచ్చింది, అండ్ సహస్ర ఈషా కూడా ఈ ఫంక్షన్లోకి వచ్చారు. ఇలా ఒక పక్కన గేమ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ గేమ్ ఏంటి అంటే ఒక నెంబర్ చెప్పారు అంటే 3 అని చెప్పారు అనుకోండి. ఎగ్జాంపుల్ 3 మెంబర్స్ ఒక గ్రూప్ కింద ఫామ్ అవ్వాలి. ఎక్స్ట్రా ఒక్క మెంబర్ ఉన్న ఆ గ్రూప్ డిస్క్వాలిఫై అవుద్ది అనమాట. అది ఈ గేమ్. చూస్తున్నారు కదా, ఇక్కడ మహేష్ ఒక నెంబర్ చెప్పే లోపల ఫీమేల్ యాంకర్ ఇంకో నెంబర్ 7 అని చెప్పేశారు. ఇప్పుడు 7 మెంబర్స్ ఒక గ్రూప్ కింద ఫామ్ అవ్వాలి. ఒకళ్ళు ఎక్స్ట్రా ఉన్న గ్రూప్ డిస్క్వాలిఫై అవుద్ది అనమాట. ఇలా గేమ్స్ జరుగుతుండగా ఇంకో పక్కన అందరూ లంచ్ అది చేసేస్తున్నారు అనమాట. లంచ్కు లైన్లో నుంచున్నాం. అండ్ లంచ్ అయితే పెట్టుకుని వచ్చేసాం. ఎవరికి నచ్చింది అది పెట్టుకుని వచ్చి ఇంకా తింటున్నాం అనమాట. కూర్చుని ఇంకా తింటుంటే ఇక్కడ డాన్సెస్ అవన్నీ అయితే స్టార్ట్ అయిపోయినాయి. చిన్న చిన్న పిల్లలు ఎంత క్యూట్గా చేస్తున్నారో చూసాను. ఈ పాప అయితే డాన్స్ ఎంత బాగా చేసిందో మీరు కూడా చూసేయండి. ఇవన్నీ మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. మీ అందరికీ తెలిసిందే కదా, సాంగ్ అంతా పెట్టాలనున్నా కాపీ రైట్స్ పడతాయి, పెట్టలేం కాబట్టి ఇలా కొంచెం కొంచెం చూపిస్తున్నాను. అండ్ అలా ఒక పక్కన ప్రోగ్రామ్స్ జరుగుతుంటే మేము ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుందాము అని చెప్పేసి ఇటు వచ్చేసామన్నమాట. స్టార్టింగ్లో ఇలా ఐ లవ్ ముర్ముల్లా అదంతా పెట్టారు. అలాగే పానీపూరి బండి కూడా వచ్చేసింది. అందరూ ఎవరు కావాల్స్తే వాళ్ళు తినొచ్చు అని చెప్పి. లక్కీ నంబర్ చాలా మందికి 87 సింగిల్ డిజిట్ 8 31 మహేష్ గారి ఏజ్. చూస్తున్నారు కదా, ఒక పక్కనే హౌస్ ఆడుతున్నారు, ఇంకొక పక్కన ఇక్కడ మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు. ఇలా ఇక్కడ మ్యూజికల్ చైర్స్ కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. రెబల్ బాబులు తిరగండి. అక్కడ ఒక పక్కన లేడీస్ వైపు అని ఇంక ఇప్పుడు జెంట్స్ ఆడుతున్నారు అనమాట. జెంట్స్ యూత్ అందరూ కలిపి ఆడుతున్నారు మ్యూజికల్ చైర్స్. అండ్ ఇంకా అక్కడ మేము అలా ఆడుతుండగా మేము ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుని తర్వాత ఫ్రెష్ అయ్యి వెళ్దాము అని ఇంటికి వచ్చాక నా శారీ చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని. ఈ శారీ అన్నయ్య వదిన రాఖీకి నాకు పెట్టారనమాట. చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ మళ్ళీ రెడీ అయిపోయి ఈవినింగ్ వెళ్ళిపోయాం ఆ ప్లేస్కి, ఫంక్షన్ దగ్గరికి. మేమందరం వెళ్ళాము. అప్పుడు మా శ్రావణి, మా చెల్లి అండ్ మా వదిన వాళ్ళ నందు వాళ్ళు అందరూ వచ్చారు. సో అందరం కలిపి అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. ఒక పక్కన ఆర్కెస్ట్రా డాన్సెస్ అవన్నీ జరుగుతుంటే మేము వెళ్ళి ఫుడ్ కూడా తెచ్చేసుకున్నాం. ఇంకా అన్నీ చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఐ హోప్ మీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మేమైతే అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళందరూ డాన్సెస్ అవన్నీ చూసి. అండ్ తర్వాత కొంచెం పాజ్ ఇచ్చి అక్కడ ఎమ్మెల్యే గారు, మా బుచ్చిబాబు గారు, ఆ అంకుల్ని మాట్లాడించి అండ్ అందరికీ ప్రైజెస్ అవి ఇప్పించారనమాట. అంకుల్ చేత ప్రైజెస్ విన్ అయిన వాళ్ళకి అవంతా కూడా చూసాను.
ఇది లక్కీ డీప్లో వచ్చిన ఒక ప్రైజ్. ఎవరికి వచ్చింది అంటే మహేష్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ కృష్ణన్నయ్య అని వాళ్ళ బాబు పేరు మీద లక్కీ డీప్ వచ్చిందనమాట. అదే ఇస్తున్నారు, వాళ్ళ డాడీ తీసుకున్నారు, అన్నయ్య వాళ్ళ డాడీ. అండ్ ఈవిడ మా వదిన, ఆవిడకి కూడా ఒక ప్రైజ్ వస్తే తీసుకున్నారనమాట. ఇంకా చాలామందికి ఇచ్చారు, బట్ అందరినీ ఇంకా తీయలేదు. అందరినీ పెట్టాలంటే వీడియోలో చాలా లెంత్ అయిపోద్ది కాబట్టి. ఉదయం నుంచి కూడా మన మురమల్ల క్షత్రియ పెద్దలు, యువకులు, సోదరులు, సోదరిమల్లు, మన ఊరు అల్లుళ్ళు, కూతుర్లు, మన వాళ్ళు అందరూ కూడా మరి ఉదయం నుంచి కూడా ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టుకుని మరి వెన్నెల ఆర్కెస్ట్రా ద్వారా వీరందరూ ఉదయం నుంచి మంచి ఈవెంట్ పెట్టుకోవడం జరిగింది. చాలా సంతోషం. అండ్ ఈ థింగ్ చూస్తున్నారా, ఇది బ్లూటూత్ స్పీకర్స్ అనమాట. సౌండ్ అయితే బీభత్సంగా వస్తుంది. పిల్లలందరికీ ఈ చిన్న గిఫ్ట్స్ అయితే గిఫ్ట్ చేశారనమాట, వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా. అబ్బా, ఈ అమ్మాయి అయితే ఎంత బాగా డాన్స్ చేసిందో అసలు. ఈ అమ్మాయి ఎవరు అంటే కాకినాడకి సంబంధించిన వెన్నెల ఈవెంట్స్ ఆర్కెస్ట్రా వాళ్ళు సంబంధించిన అమ్మాయి అనమాట. అసలు ఎంత బాగా డాన్స్ చేసిందో. యాజ్ ఎ డాన్సర్ నాకు డాన్స్ అంటే పిచ్చి ప్రాణం. నాకు అసలు అమ్మాయి డాన్స్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. వెళ్ళి చేసేయాలరా బాబు అన్నట్టు అనిపించింది ఆ అమ్మాయితో. అండ్ నెక్స్ట్ అదంతా అయిపోయి ఇంటికి వచ్చేసాక ఇక్కడ నేను నెక్స్ట్ డే నుంచి భోగి అదంతా కదా, నేను కోడిపందాలుగా అయితే వెళ్ళలేను కదా అంతమంది జనంలోకి, ప్రెగ్నెంట్ కాబట్టి. ఇంకా ముందు రోజు నైటే రెడీ చేస్తారు అన్నీ చూసుకుని కూడా. మహేష్ వాళ్ళు వీళ్ళే కాబట్టి ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ కూడా తెలిసిన వాళ్ళే, బాగా కావాల్సిన వాళ్ళే. అందుకే మహేష్ అన్నారు, ఇప్పుడు రెడీ అయిపోయింది, అంతా చెక్ చేస్తున్నాము, లాస్ట్లో అందరూ చూసుకుంటున్నాము, నువ్వు కూడా వస్తావా చూపిస్తాను సరదాగా, రేపటి నుంచి నువ్వు రావు కదా, మామూలుగా అయితే వద్దు అని చెప్పేసి అన్నారు. సరే చూస్తాను, ఎందుకు మిస్ అవ్వాలి సార్, ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఎందుకు తెప్పించుకోవాలి అని చెప్పి ఇంకా నేను చూస్తాను అని చెప్పేస్తే ఒక అన్నయ్యని పంపించారు కార్ ఇచ్చి. సో వెళ్ళి చూశాను అనమాట. అసలు ఎంత బాగుందో చూడండి. ముందు రోజు నైట్ ఇదంతా కూడా చెక్ చేసుకుంటున్నారు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. ఈ ప్లేస్ వచ్చేసి కోళ్ళు దాస్తారు కదా ఆ పందానికి తీసుకెళ్ళి ముందు, ఆ ప్లేస్ అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము మురుమల్లోనే ఉన్నాము. సో అక్కడ ఫనీ బావ, లావణ్య అక్క అని వాళ్ళ ఇంటి దగ్గర భోగిమంట వేశారు. ఇంకా అక్కడికి వెళ్ళి మేము రెడీ అయింది చాలా లేట్గా అయ్యామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి పిడకలు అవి వేసుకుని, బొట్టు పెట్టుకుని, దండం పెట్టుకుని, కొన్ని ఫొటోస్ అవి తీసుకుని ఇంక మళ్ళీ ఇంటికి వచ్చేసామన్నమాట. నేను ఈషా వెళ్ళాము అక్కడికి. అండ్ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాక అప్పుడు మేము మళ్ళీ గుడికి వెళ్ళాము. మా ఇంటి పక్కనే వీరేశ్వర స్వామి గుడి అనమాట. మురమల్ల వీరేశ్వర స్వామి గుడి అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఆ చుట్టుపక్కల అందరికీ కూడా. అండ్ ఎవరికైనా తెలియపోతే కూడా తెలుసుకుంటారు. చాలా ఫేమస్ ఆ గుడి, పెళ్ళిళ్ళు దేవుడు అంటారు. ఇంకా భోగి రోజు స్టార్ట్ అయ్యి కోడిపందాలు లాస్ట్ డే వరకు ఉంటాయి, అన్నీ మీకు తెలిసినవే. అండ్ కాకపోతే ఆ రోజు నేను కోడిపందాలకి ఇంకా వెళ్ళలేదు. ఈషా వెళ్ళింది అనమాట. మహేష్ ఎవరిని పంపించి తీసుకువెళ్ళారు. సో ఈషా తీసింది క్లిప్స్. ఇంకా నేను వెళ్ళలేదు కాబట్టి క్లిప్స్ తీయలేకపోయా. ఉన్న 2 క్లిప్స్ 3 క్లిప్స్ నేను మీకు చూపిందాము అని చెప్పి ఇక్కడ యాడ్ చేశాను. ఇంకా భోగి రోజు ఈవినింగ్ ఈషాకి కోడిపందాలు చూపించేసాక మహేష్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మురమల్ల నుంచి మా ఇంటికి కాట్రేనికోన వెళ్ళిపోయామన్నమాట. ఇదంతా కూడా కాట్రేనికోనకి వెళ్ళే దారి కొండలేశ్వరం ఏటుగట్టు అనమాట, గోదావరి ఏటుగట్టు. ఇంకా అలా ఆ రోజు మా ఇంటికి వెళ్ళిపోయాము. హలో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా ఇలా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయాక ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. నిన్న చూసారు కదా భోగి రోజు ఈవినింగ్ కాట్రేనికోన వచ్చేసాము. ఇంక ఈరోజు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, నిన్న ఈవినింగ్ కూడా వచ్చారు అండ్ ఇప్పుడు కూడా వచ్చారు. ఇప్పుడు వరకు అందరం కబుర్లు చెప్పుకుని అలా భోజనాలకి అయితే ఇంటికి వెళ్ళారనమాట. ఆఫ్టర్ లంచ్ కొంతసేపు ఉన్నాక మళ్ళీ వస్తారు, అప్పుడు ఆడుకుంటాం. అప్పుడు చూపించగలిగితే మళ్ళీ నేను చూపిస్తాను, ఇప్పుడైతే చూపించలేదు. కానీ ఇలా ఈ డే అన్నది ఇలా స్టార్ట్ అయింది. అండ్ ఇంకా సంక్రాంతి డే ఇంట్లో కాట్రేనికోనలో కదా, ఇంకా గారెలు అవన్నీ చేశారు ఆ రోజు, టిఫిన్స్ అవన్నీ. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి బూర్లు అవన్నీ, పెసరపప్పు బూర్లు, శనగపప్పు బూర్లు అవి చేస్తారు కదా, అవన్నీ ఉన్నాయి. అండ్ అలాగే ఆకు పకోడీలు ఇవన్నీ కూడా రెడీ చేసి ఉంచారు. పండగ కాబట్టి ఇవన్నీ వండుతారు కదా ఊర్లో, అలాగే. అండ్ అవే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది ఈ ఇయర్, అందుకే నేను మీకు చూపిందాము అని చెప్పి చూపిస్తున్నా. ఈ ఇయర్ నేను తీసుకున్న డ్రెస్సెస్ అన్ని కూడా నాకు చాలా నచ్చినాయి. అంటే ఎప్పుడు
నచ్చకుండా ఏం తీసుకొని అనుకోను, బట్ చెప్తున్నా. అండ్ ఆ రోజు మధ్యాహ్నం లంచ్ వచ్చేసి పప్పు, గుమ్మడికాయ పులుసు. ఇంకా సంక్రాంతి అంటే కంపల్సరీ కదా, మీ ఇంట్లో కూడా అలాగే ఉంటుందా? అండ్ ఆ రోజు ఈవినింగ్ డాన్ అని చెప్పి ఉంటారు కదా, డాను మా ఊరు పక్కన ఊరే అనమాట. నా కోసం నేను ప్రెగ్నెంట్ కూడా అని చెప్పి చికెన్ పకోడీ అది వేయించి తీసుకొచ్చారు. అండ్ అదే ఇక్కడ చూపిస్తున్నా. అండ్ అమ్మ సేమియా పెట్టిన తర్వాత ఇంకా సంక్రాంతి అయితే ఇలా గడిచిపోయింది. అండ్ నెక్స్ట్ డే కనుమ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ జస్ట్ బ్రష్ చేసుకున్నాం అంతే. ఆ రోజు ఈవినింగ్ అనుకోకుండా ఈషా ఊరు వెళ్ళిపోవాల్సి ఉంది, కొంచెం ఏదో వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో ఇంకా రోజు అట్లీస్ట్ ఊరదంతా దగ్గరలో అన్నీ చూపిందాము అని చెప్పేసి ఇలా స్టార్ట్ అయిపోయాం. డాడీ నేను ఒక స్కూటీ, ఈషా ఇంకో స్కూటీ వేసుకుని వస్తుంది. ఇంక ఊరదంతా చూపిందాము అని చెప్పి ఇలా స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ పొలాల దగ్గర అవి అంతా. మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, నా ఇన్స్టాగ్రామ్ కింద లింక్ ఇస్తున్నాను. భలే చెప్పారండి ఇన్స్టాగ్రామ్ కూడా, అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను. అండ్ అలాగే బీచ్ కూడా మాకు కొంచెం దగ్గరే అని చెప్పేసి ఇంకా బీచ్ కూడా వెళ్ళామన్నమాట. మళ్ళీ రాదు కదా ఈషా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా బీచ్కి కూడా వెళ్ళాం సరదాగా. డాడీ అది తీసుకెళ్ళనన్నారు కానీ ఇంకా నేను కూడా వెళ్దాం సరదాగా, నేను కూడా చాలా కాలమైంది ఇప్పుడు అప్పుడే మళ్ళీ వెళ్ళడం అవ్వదు అంటే ఇంక వెళ్ళామన్నమాట. హలో అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ కనుమ. ఇంకా అలా బయటకు వెళ్ళి వచ్చాక రెడీ అయిపోయాక అమ్మ అయితే ప్రాన్స్ బిర్యానీ చేసింది. అండ్ డాను మళ్ళీ చెప్తున్నాను కదా, ఈరోజు వాళ్ళ ఊర్లో తీర్థం అన్నమాట అమ్మవారిది. సో ఇంకా అక్కడ బిర్యానీ యాట్ అనేసి బిర్యానీ చేస్తే చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు. అండ్ ఈవినింగ్ అయ్యాక ఈషా వెళ్ళిపోతుందని చెప్పాను కదా, ఈషా కూడా వెళ్ళిపోయింది. ఆ రోజు నా డ్రెస్ చూపించలేదని ఇక్కడ చూపిస్తున్నాను. హలో అందరికీ ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ముక్కనుమ. ఇంక ఇది లాస్ట్ డే ఆఫ్ పండుగ, 4th డే. ఇంకా నిన్న అయితే కనుమ రోజు నాకు అస్సలు కొంచెం బాగాలేదనమాట. జలుబు చేసి కొంచెం అన్ఈజీగా ఉండి అలా ఉంది. అసలు నిన్న డే అంతా కూడా అప్సెట్ అయిపోయిందనమాట. ఇంకా అందుకే నేను ఎక్కువ వీడియో ఏమీ చూపించలేదు. ఈరోజు ఏం జరుగుతుంది అదంతా కూడా ఈ వ్లాగ్లోనే కంటిన్యూషన్ చూపించేస్తాను, చూసేయండి. ఎవరైనా వస్తే అలా మేము ఎక్కడికైనా వెళ్ళినా చేసినా అలా చూపించేస్తాను అనమాట. నిన్న బాగాలేదు కాబట్టి ఈరోజు కొంచెం లేట్గా లెగిసి తాయితీగా అలా స్లోగా రెడీ అయ్యి అలా స్లోగా అన్ని పనులు చేసుకుంటున్నాను అనమాట. ఇంకా స్లోగా లెగిసి రెడీ అయ్యి ఇంకా అలా టిఫిన్ అది స్టార్ట్ చేసాను తినడం. ఎగ్ అండ్ కుడుమ వేస్తారు కదా ఇడ్లీ పిండితో అలా. అండ్ నెక్స్ట్ టీ కూడా తాగా ఆ రోజు, అదే ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ అలా రెడీ అయిపోయి తినేసాక ఇలా ఇంటికి బియ్యానికి వస్తారు కదా, అందరు ఊళ్ళో అలాగే వస్తారు. అండ్ వీళ్ళు వచ్చేసి ఎప్పుడో మా ఇంటి దగ్గర రెంట్కి ఉండేవారంట. అలా ఒక్కొక్కసారి గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి బ్రాహ్మిన్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. అందుకే నేను వెళ్ళిపోతుంది క్యాప్చర్ చేసా, ఇది ఒక మెమరీలా ఉంటుంది అని. ఇదివరకు ఎప్పుడో ఒకరు నా పెళ్ళవ్వక ముందు వచ్చారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వచ్చారు. ఎంతో బాగా మాట్లాడతారో వాళ్ళు అసలు, అందుకే మెమరీలా ఉంటుందని క్యాప్చర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈవిని చూస్తున్నారు కదా, ఈవిడి మా ఇంటికి బియ్యానికి వాటికి ఎప్పుడు వస్తూ ఉంటారు నా చిన్నప్పటి నుంచి కూడా. తను ఇప్పుడు ముసలిదైపోయినా నన్ను ఎప్పుడు అడుగుతూనే ఉంటారంట. మా మమ్మీ కూడా అన్నీ చెప్తుంది, నాకు కూడా చెప్తుంది తను వచ్చింది ఇలా అడిగింది అది అని చెప్పేసి. కానీ తను ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇలా ప్రెగ్నెంట్ అదంతా అంటే ఆశీర్వదిస్తున్నారు. అండ్ తనకి 16 మంది పిల్లలంట. వామ్మో, నేనైతే షాక్ అయిపోయా. బట్ ఇప్పుడు ఆవిడకి ఎవ్వరు లేరు ఇన్ ద సెన్స్ ఆవిడకి అందరూ ఉన్నారు, బట్ ఎవ్వరు కూడా ఆ 16 మందిలో ఎవ్వరు ఏ కూతురు కొడుకు కూడా ఆవిడని చూడరంట. అది నాకు చాలా బాధ అనిపించింది. మందిని కని పెంచి అంతలా చూసుకుని వాళ్ళని పెద్దోని చేస్తే 16 మందిలో ఒక్కళ్ళు కూడా చూడరా అనిపించింది. అంత అన్యాయంగా ఉన్నారు జనాలు అనిపించింది నాకు, మరీ దారుణంగా. ప్లీజ్ అండి అలాంటివి చెయ్యొద్దు. ఎంత వాళ్ళ జనరేషన్కి మన జనరేషన్కి చాలా గ్యాప్ ఉంటుంది. చాలా వాళ్ళు చేసి పనులు మనకు చాలిస్తంగా అనిపిస్తాయి. తిట్టుకుంటాం, అవన్నీ కామనే. వాళ్ళు మనల్ని తిట్టుకుంటారు, మనం వాళ్ళని తిట్టుకుంటాం. అవన్నీ ప్రతి ఇంట్లో జరిగాయి. తిట్టుకుంటారా అన్న షాక్ అవ్వక్కర్లేదు, అందరి ఇంట్లో జరిగాయి. బట్ ఎవరు ఒప్పుకోరు. బట్ చూడడం అన్నది బాధ్యత కంపల్సరీ. వాళ్ళు మనల్ని పెంచి ఇంత చేసి అన్నీ చేసినందుకు వాళ్ళకు మనం తిరిగి ఇచ్చేది ఏం లేదు. వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి పెట్టగలిగినవి మనం పెట్టలేనివి పెట్టి ఆడంబరంగా చూసుకోమని నేను చెప్పను. బట్ పెట్టగలిగి పెట్టి వాళ్ళని కొంచెం హ్యాపీగా చూసుకుంటే చాలు పేరెంట్స్ని, ఇంకేం అవసరం లేదు. అలాంటిది అంతమంది ఉండి పాపం ఇలాగా ఇంటింటికి వచ్చి బియ్యం అయ్యి అడిగి అన్నీ చేస్తుంది అనిపించింది.
వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారంట. బట్ ఎంత మంచి పొజిషన్లో ఉన్నా అమ్మని చూసుకోలేనప్పుడు అదంతా వేస్ట్ ఉంది అని నాకు అనిపించింది. నాకు ఆవిడ గురించి అది చెప్పాలి అనిపించింది. నేను ఆవిడని క్యాప్చర్ చేయడానికి కూడా కారణం నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఆవిడ. ఇంకా ఆవిడ ఒక నా వీడియోస్లో మెమరీలా ఉంటారు అని చెప్పేసి నేను క్యాప్చర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ బర్డ్స్ అవి చూస్తున్నారు కదా, రోజు కూడా ఇంటి దగ్గర దొడ్డేపుని అలాగే ఉంటాయి. ఎందుకంటే అమ్మ ఫుడ్ పెట్టి వాటర్ అయి పెడుతుంది, రోజు వస్తాయి, ఆడుకుంటాయి, స్నానం చేస్తాయి, అలా వెళ్ళిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను డ్రెస్ చూపిందామని చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ గంగరెద్దు అది వెళ్తుంది. ఈసారి ఎక్కువ ఇంటికి అది వచ్చి అలా చేయలే, రాను రాను అన్నీ తగ్గిపోతున్నాయి కదా, అలా అనమాట. సో అలా క్యాప్చర్ చేశాను, అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా. ఇంకా రోజు లంచ్ డిన్నర్ అన్నీ ఇవే, చికెన్ కర్రీ, చారు అన్నీ పెట్టిందనమాట అమ్మ. ఇంకా రైస్, కర్డ్ అదంతా కామనే కాబట్టి ఇంక ఇలా మా లంచ్ కానీ డిన్నర్ కానీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఆ రోజు. అండ్ నెక్స్ట్ డే కాదు, ఆ రోజే డాడీకి తో పాటు నేను షాప్కి వెళ్ళాను. అమ్మకి ఏవో బ్లౌజ్ పీసెస్ అవి కావాలి అంటే అక్కడికి వెళ్ళాం. అండ్ ఈ ఫుడ్ వెళ్తే నేను టైం స్పెండ్ చేసి ఆడుకున్నాను అనమాట. వీళ్ళు మా ఎదురింటి నైబర్స్ వాళ్ళ చిన్నప్పటి నుంచి నా క్లోజ్ వాళ్ళు, వీళ్ళ మమ్మీ వాళ్ళు. ఈ బుడ్డోళ్ళు ముగ్గురితో ఆడుకున్నాను ఆ రోజు. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఏవే ఇప్పుడు నేను కొడతా. ఇంకా అలా వాళ్ళతో ఆడుకుని టైం స్పెండ్ చేసాక మైండ్ ఎంత రిఫ్రెష్ అవుద్దో కదా. ఇంకా తర్వాత ఇలా మా ఇల్లు ఇదంతా కూడా మా ఇంటిని క్యాప్చర్ చేశాను. ఇలా క్యాప్చర్ చేయడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి అండ్ చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఇంటితో క్యాప్చర్ చేయాలి అనుకున్నా. అండ్ నెక్స్ట్ అలా ఆ రోజు ఈ నైట్ మూవీకి వెళ్దాము అని సడన్ ప్లాన్ అనమాట. అమలాపురం ఫ్రెండ్స్ గ్యాంగ్స్ అందరూ, మహేష్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్స్ అందరూ, అబ్బి, కీర్తి వాళ్ళు, ఫనీ బాబా వాళ్ళు, కృష్ణ అన్నయ్య వాళ్ళు, ఇంకా అలా అందరం, గీత వాళ్ళు, ఇంకా అందరం కలిపి అమలాపురం మూవీకి అయితే వెళ్ళిపోయాము. ఏ థియేటర్కి అంటే వీపీసీకి వెళ్ళి ఎన్ని ఇయర్స్ అయిపోయిందో, వెంకట పద్మావతి సినీప్లెక్స్కి. అసలు అమలాపురం వెళ్ళే నేను చాలా ఇయర్స్ అయిపోయింది. అక్కడ ఉండకైతే ఇంకా అస్తమాటు అమలాపురమే, బట్ ఇంక ఇప్పుడు అవ్వట్లేదు. ఇంకా అలా మూవీ అయిపోయాక ఏ మూవీ చూసాం కూడా మీకు అర్థమైపోయింది కదా. మేము వెళ్ళేసరికి హాఫ్ మూవీ అయిపోయింది కూడా. ఇంకా ఫ్రెండ్స్తో అలా చిల్ అవ్వచ్చు అని చెప్పేసి వెళ్ళాము అంతే. ఇంకా అలా వెళ్ళి ఇంక మూవీ అయిపోయాక డిన్నర్ కూడా చేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక రోజు నేను ఊరొచ్చే లోపల నా కోసం అమ్మ చేయించి పనులు కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. నా కోసం బెల్లం పూచుట్లు చేయిస్తుంది. ఆల్రెడీ అక్కడ కొన్నాటికి తీసుకున్నారు, అవన్నీ అయిపోయాక కొన్ని దాసింది రేకులు అవి, కాకపోతే అవి కొంచెం చిరిగిపోయినాయి అనమాట. అందుకే అటు ఇటు కాకుండా వచ్చాయి. బట్ ఎనీవేస్ నా కోసం ప్రేమగా చేస్తుంది కాబట్టి ఇంకా హైదరాబాద్ అయితే పట్టుకొచ్చేస్తున్నాను. ఇంకా హైదరాబాద్ వచ్చి ఒక ముందు రోజు ఇవన్నీ చేయిస్తుంది అనమాట. బెల్లం పూచుట్లు, బెల్లం సున్నుండలు, ఇలా అవే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఈ మెమరీస్ అన్నీ కూడా గుర్తుంటాయి అని చెప్పేసి. అండ్ కొన్ని అయితే డ్రై ఫ్రూట్స్ సున్నుండలు చేయిస్తుంది. అవి కూడా ఇందులో మిక్స్ చేసి, ఇప్పటి వరకు మా ఇంట్లో మేము డ్రై ఫ్రూట్ సున్నుండలు చేసుకోలేదు, అదే ఫస్ట్ టైం చేయిస్తుంది. అండ్ ఇది వచ్చేసి నా రూమ్ అనమాట. అండ్ ఇంక ఇది మేము కాటన్కోట నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయే ముందు నా బేబీకి ఇల్లంతా కూడా చూపిస్తున్నాను. బంగారం, దిస్ ఈస్ యువర్ అమ్మమ్మ అండ్ తాతయ్యస్ హౌస్. ఇలా క్యాప్చర్ చేస్తున్నాను మీకు చూపించడానికి. అండ్ ఇంకా అలా కాటన్కోట నుంచి
రాజమండ్రి స్టార్ట్ అయిపోయాము. ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ మాతో పాటు మా మమ్మీ కూడా వస్తుంది. అండ్ మధ్యదారిలో అమ్మవారి గుడి దగ్గర ఆగాం, చెయ్యర్ గున్నేపల్లిలో సత్తం తల్లి గుడి దగ్గర. అండ్ మమ్మీ కూడా మాతో ఎందుకు వచ్చిందంటే మేము అమ్మమ్మని చూడడానికి రావులపాలెం వెళ్ళాము. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి అమ్మ కూడా వద్దాము అని అమ్మమ్మని చూడడానికి మాతో పాటు వచ్చింది. ఒక 2 days ఉండి ఊరు వెళ్దాము అని. అండ్ మేము ఇక్కడ అమ్మమ్మల్ని అందరినీ చూసి ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. రాజమండ్రి వెళ్ళి అయితే నాకు ఎన్ని ఇయర్స్ అయిపోయిందో. అసలు మేము పనిగట్టుకుని ట్రైన్ ఎక్కడం అయితే ఇదే అనమాట నా ప్రెగ్నెన్సీ జర్నీలో. హైదరాబాద్ నుంచి ఊరు వచ్చేటప్పుడు ఒకసారి అండ్ ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఒకసారి ప్లాన్ చేసుకుని ఎక్కింది ఇదే అనమాట. అసలు ఎంత బాగా అనిపించిందో. ట్రైన్ అయితే ఎక్కేసి ఇంకా మార్నింగ్ హైదరాబాద్ రీచ్ అయిపోయాము. హైదరాబాద్ రీచ్ అయిపోయాక కొత్త స్టేషన్కి తీసుకున్నాం అనమాట, చర్లపల్లికి మాకు దగ్గర కాబట్టి. మేము ఉండేది కాప్రా ECIL, సో అక్కడికి దగ్గర కాబట్టి అసలు సన్ రైజ్ అదంతా ఎంత బాగా అనిపించిందో. అండ్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. హలో, వెల్కమ్ బ్యాక్. చూసారు కదా ఇవాళ మన వ్లాగ్, సంక్రాంతి స్పెషల్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే హైదరాబాద్ అయితే వచ్చేసాం, హైదరాబాద్ ఇంటికి. ఇదనమాట ఈరోజు మన వ్లాగ్. అండ్ ఇంకా నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్ అంతా అయిపోయింది కాబట్టి నా ప్రెగ్నెన్సీ సిరీస్ అంతా ఇంకొక దాని తర్వాత ఒకటి పెడుతూ ఉంటాను ఎడిటింగ్ చేసి. అస్సలు మిస్ అవ్వకుండా అన్ని వ్లాగ్స్ అయితే చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.